ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ ఇవాళ తెలంగాణ రైతు రుణమాఫీ. ఇంకా రుణమాఫీ చేయలేదు ప్రభుత్వం, రుణమాఫీ రాలేదని చెప్పేసి చాలా మంది హై టెన్షన్లో ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? అసలు ఈ ప్రభుత్వం రుణమాఫీ 2 లక్షల రూపాయలు, అక్షరాల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. మరి ఇది సాధ్యమా కాదా? దీనికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇప్పుడైతే ప్రజెంట్ మనకు అంటే ఇతర దేశాల్లో జస్ట్ ప్రయాణంలో ఉన్నప్పటికీ నెక్స్ట్ మనకు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు అండ్ డిప్యూటీ సీఎం కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి రుణమాఫీ గురించి ఏ ఒక్క రైతులు కూడా ఇబ్బంది పడకూడదు, టెన్షన్ తీసుకోకండి, తప్పకుండా ప్రభుత్వం ఉన్నది, ఈ 6 గ్యారెంటీలన్నీ కూడా తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ దక్కాలి, నిజంగా బ్యాంకర్ నుంచి వ్యవసాయ లోన్స్ ఎంతమంది తీసుకున్నారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కావాలని చెప్పేసి వ్యవసాయ రైతులందరూ కూడా ఫార్మర్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తంలో చెప్పాలంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కంప్లీట్ గా ఈ టాపిక్ లో మాట్లాడదాం. అయితే ఇప్పట్లో చాలా మంది ఫార్మర్స్ నిజంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతూ నిజంగా బిజీగా అక్కడిక్కడ ఉంటూ మొత్తానికి ప్రభుత్వం పైన ఆశలు మాత్రం పెంచుకున్నారు. గత ప్రభుత్వాలు మాఫీ చేయలేక కనీసం ఇంట్రెస్ట్ కూడా కట్టలేక లక్షకు అది మించి దాటిపోయాయండి. సో ప్రభుత్వం మాట ఇస్తున్నటువంటి హామీ అది ఒకే దఫాలో ఒకే విడతలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియజేశారు. అదేవిధంగా మనకు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ నుంచి కూడా అప్డేట్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసి తుమ్మల నాగేశ్వరరావు అయితే చాలా బ్రహ్మాండంగా వివరించారు. విడతల వారీగా మాఫీ చేస్తామంటే ప్రభుత్వం రైతులకైతే ఒకే విడతలో ముఖ్యంగా అది 1,00,000 కావచ్చు, 1,00,000కి ఇంట్రెస్ట్ కలిపి 2 లక్షల వరకు చేరొచ్చు. సో 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా అది వ్యవసాయ లోన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేస్తాము, అది కూడా ఒకే విడతలో. మరి బ్యాంకర్స్కి ఏమో విడతల వారీగా మాఫీ చేస్తామని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా పోల్చుకుంటే ఎంతమంది రైతులు ఫార్మర్స్ ఇప్పటి వరకు లోన్స్ పొందారు, తర్వాత రుణమాఫీకి ఎంతమంది అర్హులు ఉన్నారు, అన్ని మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా ఆ లిస్ట్ అంతా కూడా నేను ఫైండ్ అవుట్ చేసి అన్ని సర్చ్ చేసి మీకు డీటెయిల్డ్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఒకే విడతలో మాఫీ చేస్తామని చెప్పి సర్వం సిద్ధంగా హామీ ఇచ్చింది. ఈ మాట సత్యం అవుతుందా, సక్సెస్ అవుతుందా లేదా అనేది వన్స్ మీరు కూడా వేచి చూడాలి. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.